నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. విజయసాయి రెడ్డి గారి రాజీనామాతో కావాల్సినంత మసాలా మీడియాకిను కూటమికి లభించిందని చెప్పుకోవాలి. ఈ విశ్లేషణల్లో నిన్నటి నుంచి ఇవాళ వరకు నడుస్తున్నది ఏంటంటే, అసలు ఈయన చాలా వ్యూహాత్మకంగా చేశారని చెప్పని, బీజేపీలోకి చేరబోతున్నారని చెప్పని కొంతమంది, ఇంకా కొంతమంది ఏమో మొత్తం అసలు ఈయనే వైసీపీని మొత్తం కూడా భ్రష్టు పట్టించడం కోసం అని చెప్పని చాలా ప్లాన్డ్గా చేశాడని చెప్పని, ఇంకా ఒక అడుగు ముందుకేసి గతంలో రాజీనామా చేసినటువంటి ఎంపీలని వీళ్ళందరినీ కూడా ఈయనే మొత్తం అందరినీ రాజీనామా చేయించి తీసుకొస్తానని చెప్పని బీజేపీతో బేరం ఆడాడని, ఇలా వాళ్ళకి తోచినటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు ప్రజెంట్ తాజాగా వస్తున్నవి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఫోటోలు పెట్టి చివరికి మిగిలేదు వీళ్ళిద్దరే అనేటువంటి స్టోరీలు కూడా క్యారీ చేస్తున్నారు. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మరి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 150 నుంచి 11కి పడిపోయాడు ఆయన. తర్వాత మొత్తం రాజ్యసభ సభ్యులందరూ కూడా 4 జంప్ అయిపోయారు. ఇంకా కొంతమంది అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలో కూడా కొంతమంది అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీల్లో కూడా ఇంకా కొంతమంది అయ్యే అవకాశం ఉంది. ఇక జడ్పీటీసీలు ఇలాంటి వాళ్ళ సంగతి అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా ఒక పథకం ప్రకారంగా మొత్తం కూడా కోకటి వేళతో కొల్లబడి చేసే పనిలో ఇవాళ కూటమి ఉంది అని చెప్పాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమో వెంటాడుతున్నటువంటి కేసులు, ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అభిమన్యుడిగా మిగిలిపోతాడా, ఆయన చెప్పుకుంటున్నట్టుగా అర్జునుడిలాగా మళ్ళీ లంఘించి ముందుకు దూకుతాడా అనేటువంటిది చూసుకున్నప్పుడు, విజయసాయి రెడ్డి గారి రాజీనామా అనేది ఆ పార్టీలో ఒక సెట్ బ్యాక్, ఒక షాకింగ్ న్యూస్ అనేది మాత్రం నిర్వివాదాంశం. అయితే ఇది మనబోటోళ్ళు ఏంటంటే గడచిన కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఇప్పుడు అవన్నీ సమయం వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఆయన మీద పెరిగినటువంటి అరబిందోకి సంబంధించినటువంటి ఒత్తిళ్లు, ఈ కారణంగానే ఆయన రాజీనామా చేశారు. దానికి బహుశా ఆయన డిఫెన్స్ గేమ్ కోసం అని చెప్పని, సేఫ్ గేమ్ కోసం ఆయన ఏదో సంబంధం లేనటువంటి వాటిల్లో కూడా తను ఇంతగా నలిగిపోవాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకొని బహుశా రాజీనామా చేసి ఉండొచ్చు తప్ప ఇందులో పెద్ద పొలిటికల్ కాన్స్పిరసీ ఏం లేదు. రాజకీయాల్లో ఏంటంటే పరిస్థితులు బాగున్నప్పుడు డిఫెన్స్ గేమ్ ఆడటం మనం అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాం, అది కూడా చూడొచ్చు. అంతే తప్ప ఇది పూర్తిగా ఆయన నిజాయితీగానే చెప్పాడు. 3 తరాలుగా వైఎస్ కుటుంబంతో తనకున్నటువంటి సాన్నిహిత్యం అయితే, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఎంటైర్ లైఫ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆయనకున్న ఒత్తిళ్ళు, పరిస్థితులు అవి. అయితే డెఫినెట్గా హీ విల్ బి బ్యాక్. ఒక సూటబుల్ టైంలో ఆయన మళ్ళీ వస్తారు. అయితే ఈలోపు అసలు లేవకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చితక్కొట్టేస్తామని చెప్పని వీళ్ళు బేరాలు పలుకుతూ చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇది రాజకీయాల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు, రాజకీయ చరిత్రలు తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, లేదంటే వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఒక్కసారి భారత రాజకీయాల చరిత్రను కనుక తిరగేస్తే, ఇందిరాగాంధీ గారిని తీసుకున్నట్లయితే, ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ముందుగా జగజీవన్ రామ్ గారు బయటకు వచ్చారు, ఆమె మీద ధ్వజం ఎత్తారు. ఆ పరంపర ఎంతవరకు సాగిందంటే, తనకి ఎంతో విశ్వాసపాత్రులు, నమ్మిన బంటులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక దశలో దేవరాజ అర్స్ అనేటువంటి ఆయన, తర్వాత ఈయన బారువా, ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని చెప్పని కీర్తించినటువంటి వాళ్ళు సైతం కూడా ఇందిరాగాంధీకి దూరం అయిపోయారు. అత్యంత సన్నిహితుడిగా పేరు పొందినటువంటి దేవరాజ అర్స్ లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బ్రహ్మానందరెడ్డి గారు ఆ రోజున ఏఐసిసి అధ్యక్షులు, ఆయన ఇందిరాగాంధీ గారిని బహిష్కరించారు. దాంతో ఆవిడ ఏకాకి అయిపోయి ఇక అయిపోయింది గాంధీ యుగం, నెహ్రూ యుగం అని చెప్పని అనుకున్నారు. కానీ ఆమె ఒక్కతే బయటకు వచ్చి ఒంటరిగా అనేక ఒత్తిళ్ల మధ్య ఇందిరా కాంగ్రెస్ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి, తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ముల ఆటలను వాటన్నిటినీ తనకి అనుకూలంగా మార్చుకొని, భవిష్యత్తులో తదనంతర కాలంలో ఏఐసిసి అధ్యక్షుడైతే బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నాడో ఆయన సైతం కూడా ఇందిరాగాంధీ గారి పార్టీలోకి వచ్చి కలిసిపోయిన సందర్భం
ఆ తర్వాత యావత్ పార్టీని ఆవిడ మళ్ళీ తిరిగి అప్పట్లాగే ఇందిరా కాంగ్రెస్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీగా మార్చారు. అంటే సమర్థులైనటువంటి నాయకులకి ఇలాంటి కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలుగుతారు. అలాంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసుల పట్ల 16 నెలలు జైల్లో ఉండొచ్చి కూడా బయటకు వచ్చి తన కెపాసిటీ ఏంటో అనేది చూపించిన సందర్భం. తర్వాత తెలుగుదేశం పార్టీ 2014లో చేసినటువంటి పనులకి వాటిని కూడా తట్టుకొని నిలబడ్డాడు. ఈసారి అయితే ఏంటంటే భారత రాజకీయాల్లోనే ఊహించినటువంటి విధంగా కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా అసలు ఎక్కడ అటు ఎగ్జిక్యూటివ్స్ని కానీ ఇటు జర్నలిస్ట్ని కానీ రైటర్స్ని కానీ లేదు అంటే సపోర్టర్స్ని కానీ పాలిటీషియన్స్ని కానీ మాజీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను ఎవరిని కూడా స్పేర్ చేయకుండా చాలా క్రూర రాజకీయం అనేటువంటిది వాళ్ళు నడుస్తుంది. ఎంత క్రూర రాజకీయమైన అంతిమ విజయం అనేటువంటిది ప్రజాస్వామ్యానిదే తప్ప అణచివేత నియంత్రణతో పోకూడదు కాదని కూడా చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా రేపు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కాయిన్ తిరగబడుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే 2014లో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వెంజెన్స్ పాలిటిక్స్ అయితే ప్లే చేయలే. పొలిటికల్ స్ట్రాటజీ అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు కొన్ని అరెస్టులు లాంటివి జరిగి ఉండొచ్చు గాక, కానీ ఇంత స్ట్రూడ్గా ఇంత క్రూయల్ పాలిటిక్స్ అయితే ప్లే చేయలేదు. అయినా కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎవరైతే ఆహా ఓహోని భుజకీర్తులతోనూ భజనలతోనూ ఆకాశానికి ఎత్తుతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన్ని విమర్శించారు. అసలు ఇంకా కులపరంగా చూసుకున్నట్టయితే ఇవాళ ఏ రెడ్డి కమ్యూనిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ అంట్లా కొందరు ఏ విధంగా అయితే నిరసిస్తున్నారో అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని కూడా వారి కమ్యూనిటీలో చాలామంది ఈయన వల్ల మనం అనవసరంగా బజారున పడ్డా, ఈయన వల్ల మనం ఇదయ్యామని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఆహా ఓహో ఎంతైనా గ్రేట్ అని చెప్పని మళ్ళీ అంటున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సైకిల్. ఈ సైకిల్లో వీటన్నిటినీ కూడా డెఫినెట్గా తట్టుకొని ముందుకు రాగలిగినటువంటి కెపాసిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం ఎంత కష్టం అంటే తట్టుకోలేనంత నష్టం, మోయలేనంత కష్టం. కానీ ఆ రెండింటినీ కూడా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది. గతంలో కూడా నేను ఒక సందర్భంలో చెప్పా, బాధల గరళం మింగిన బాధాసర్ప ద్రష్టుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధల గరళాన్ని తన గళంలో నింపుకొని డెఫినెట్గా మళ్ళీ జనాలకి అమృతాన్ని పంచేటువంటి ఒక ప్రజానాయకుడిగా వెలుగుతాడు. చేసినటువంటి తప్పులు చేయడం అనేది మానవ సహజం. వాటిని సరిదిద్దుకోగలగటం కూడా ఒక అనుభవం అవుతుంది. ఆ రకంగా తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో పూర్వం మొదలుపెట్టి ప్రజాదరణ చూరగొంటాడంటంలో సందేహం లేదు. ఈలోపు చాలామంది వెళ్ళిపోతారు, అందులో ఇదేం లేదు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పటికే చాలామంది కూడా చెప్తున్నారు ఆయన మాస్ లీడర్ కాదు కాబట్టి. బట్ మాస్ లీడర్ అయినా క్లాస్ లీడర్ అయినా ఏదైనా కూడా నష్టమే. ఒక మంచి హ్యాండ్ పోవడం అనేటువంటిది అంత మాత్రంలో పార్టీ కుదేలిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతాడు అనుకోవడం పొరపాటు. కారణం ఏంటంటే ప్రజాక్షేత్రంలో మద్దతు ఉన్నటువంటి నాయకుడిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ప్రజాక్షేత్రంలో ఆయనకి డెఫినెట్గా ఈ రోజుకి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు, ఇన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా పబ్లిక్ విశేషంగా ఆదరిస్తున్నారు. సో ఆ ఆదరణ ఉన్నంత కాలం ఒక పార్టీని కానీ ఆ నాయకుడిని కానీ ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటిది సుస్పష్టం. ఈ కష్టం ఈ నష్టం తాత్కాలికమైన ఏదైతే చెప్పచ్చు, డెఫినెట్గా ఫేస్ చేసుకొని మళ్ళీ ప్రజలతో జయజయాలు అందుకుంటారని చెప్పని ఆశిద్దాం. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు కూడా నాశనం అయిపోవాలని ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా కోరుకోరు. ఆ విధంగానే ఇది మళ్ళీ చరిత్ర ఇంకొకసారి కొత్త దీన్ని ఆవిష్కరిస్తుంది అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి టీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.